అందరికీ నమస్కారం. స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నేటి అంశం కథామృతం. సో లెక్చర్ నెంబర్ 15. సో ఎస్టర్డే మనం చెప్పుకున్నాం శ్రీరామకృష్ణుల వారు ప్రాణకృష్ణ ముఖోపాధ్యాయ ఇంట్లో సో ఆయన ఇంటిని పావనం చేయడం జరిగింది, ప్రాణకృష్ణ ఇంటిని. సో అక్కడ సత్సంగం అనేది జరుగుతుంది. సో ఆ సత్సంగంలో శ్రీరామకృష్ణుల వారు భగవంతుడు, ఆయన ఐశ్వర్యం, సో ఈ టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది. సో అందరూ ఆయన ఐశ్వర్యం గురించే వెంపర్లాడతారు. సో ఈ కామినీ కాంచనలు, సో ఈ వరల్డ్లీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి అందరూ వెంపర్లాడతారు. అంతేగాని ఐశ్వర్యం ఎవరిదో, సో ఆయన్ని ఎవరు కూడా సో ఆయన్ని చేరుకోవాలి, ఐశ్వర్యం ఎవరిదో సో ఆయన్ని తెలుసుకోవాలని చెప్పి సో ఎవరు ఆకాంక్షించరనమాట. సో ఫస్ట్ సో భగవంతుడి ఐశ్వర్యమైన ఈ జగత్తు అంటే సో డబ్బు, ధనం, సో ప్రాపర్టీస్, సో వీటి గురించి అందరూ వెంపర్లాడతారు. సో ఇది కరెక్ట్ కాదు. సో ఈ ఐశ్వర్యం ఎవరిదో సో వాళ్ళని చేరుకోవాలని మీరు ఆశించండి, ఆకాంక్షించండి. సో ఈ ఐశ్వర్యం ఎవరిదో సో ఆయన్ని అంటే ఆ భగవంతుడిని సో చేరుకోవాలి, సో ఆయన్ని దర్శించుకోవాలి అనే వ్యాకులత మీలో ఉండాలి అని చెప్పి శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరిగింది. సో అది లేకుండా మీరు సో వాటి పట్ల వ్యామోహం పడ్డారో, సో అది లేకుండా మీరు సంసారంలోకి దిగారో సో మీ జీవితం అనేది పద్మవ్యూహంలో దిగినట్టు అవుతుంది అనమాట. సో పద్మవ్యూహంలో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న అభిమన్యుడు ఏ విధంగా వెళ్ళి సో చిక్కుకుని వెనక్కి రాలేకపోయాడు, అర్జునుడు సో తిరిగి వెనక్కి రాగలిగాడు. సో ఆ విధంగా సో అర్జునుడిలాగా సో మనం భక్తిని సో సంతరించుకుని సో ఈ సంసారంలోకి వీటిలోకి సో మనం దిగామంటే సో దాని నుండి మనకి సంసారంలో కలిగే సో ఆటుపోట్లు, కష్టాలు ఇవన్నీ కూడా ఎదుర్కోవచ్చు అని చెప్పి శ్రీరామకృష్ణుల వారు వివిధ రకాల ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత సో సాధు సాంగత్యం, ప్రార్థనలు ఇవే మార్గాలు. సో భగవంతుడి పట్ల వ్యాకులత ఇవన్నీ ఏర్పడాలి. సో సంసారంలో ఉన్న సో ఒడిదొడుకుల నుండి బయటకు రావాలంటే సో సాధు సాంగత్యం, అలానే ప్రార్థనలు ఇవే మార్గాలని శ్రీరామకృష్ణుల వారు పలు విధాలుగా సో ఉదాహరణలతో చెప్పడం జరిగింది. సో అవన్నీ మీకు ఇంకా తెలుసుకోవాలంటే ప్రీవియస్ క్లాస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో తర్వాత సో పేజ్ నెంబర్ 39 అందరూ చూడండి. సో పొరుగింటి వ్యక్తి ఒకళ్ళు ఇలా అడుగుతున్నారు, మహాశయ పాప భావనలు ఎందుకు వస్తాయి అని పొరుగింటి వ్యక్తి శ్రీరామకృష్ణుల వారిని సో ధర్మ సందేహం అడగడం జరిగింది. శ్రీరామకృష్ణుల వారు ఎలా అంటున్నారు, భగవంతుడి సృష్టిలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సాధువుల్ని ఆయనే సృష్టించాడు, దుష్టుల్ని ఆయనే సృష్టించాడు. సద్బుద్ధినిచ్చేది ఆయనే, దుర్బుద్ధినిచ్చేది కూడా ఆయనే. సో భగవంతుడి సృష్టిలో సో పాప భావనలు ఎందుకు ఏర్పడతాయండి అని చెప్పి శ్రీరామకృష్ణుల వారిని అడిగితే సో అంతా ఆయన ఇచ్చ, అంతా ఆయన లీల. సో భగవంతుడే అన్ని సమస్తాన్ని సృష్టించాడు, భగవంతుడే మంచి సృష్టించాడు, భగవంతుడు చెడు సృష్టించాడు. సో భగవంతుడే సాధువుల్ని సృష్టించాడు, భగవంతుడే సో దుష్టుల్ని సృష్టించాడు. మరి ఎందుకు మంచి వాళ్ళని ఒకళ్ళనే సృష్టిస్తే సరిపోద్ది కదా, మరి చెడ్డ వాళ్ళని ఎందుకు సృష్టించారు అనే ప్రశ్న మీ అందరికీ రావచ్చు. సో దీనికి సమాధానం ఏంటంటే ఒకటి చెప్తున్నాను చూడండి. సో మీకు తీపి విలువ, మీకు తీపి అంటే ఇష్టం అనుకుందాం, చేదు అనేది ఎవరికీ నచ్చదు. సో ఇన్ దిస్ వరల్డ్ సో చేదు అనేది ఎవరికీ నచ్చదు, తీపి నచ్చుతుంది, చేదు నచ్చదు. సో మీకు తీపి యొక్క విలువ తెలియాలి అంటే అసలు చేదు అనేది ఎలా ఉంటుందో తెలిస్తేనే తీపి విలువ తెలుస్తుంది. అంటే మీకు జీవితాంతం తీపే పెట్టారనుకోండి, తీపి పదార్థాలే పెట్టారనుకోండి, ఏదో ఒక రోజుకి సో ఆ తీపి కూడా మీకు చాలా ఎగటొచ్చేస్తుంది అనమాట. సో అది కూడా మీకు ఒక విధమైన సో ఆ తీపి కూడా ఒక చేదులానే అనిపిస్తుంది. సో మీరు అలా తినే కొద్దీ కొన్ని రోజులు గడిచే కొద్దీ ఆ తీపి కూడా ఏమి చేదు కిందే అనిపిస్తుంది, ఎంతో చిరాకు వచ్చేస్తుంది, ఆ తీపి కూడా తినాలనిపించదు. సో అదే మీకు చేదు, సో చేదు ఎలా ఉంటుందో తెలిసింది అనుకోండి. సో చేదు అనేది ఎలా ఉంటుందో తెలిసి అనుకోండి. సో తీపి రుచి, సో తీపి యొక్క విలువ, తీపి యొక్క మాధుర్యం ఏంటనేది మీకు తెలుస్తుంది. సో చేదు ఎలా ఉంటుంది అనేది తెలియని వాడికి సో తీపి విలువ తెలియదు. సో అలానే చీకటి గురించి తెలిసిన వాడికి వెలుగు యొక్క విలువ తెలుస్తుంది. సో చీకటి గురించి తెలియని వాడికి వెలుగు యొక్క విలువ తెలియదు.
సో మీకు అర్థమైందా? సో సో పుణ్యాత్ములను ఎందుకు సృష్టించాడు, పాపాత్ములను ఎందుకు సృష్టించాడు అని చెప్పి అంటున్నారు. సో భగవంతుడు సృష్టిలో పుణ్యాత్ములు పాపాత్ములు ఇద్దరు ఉన్నారు. సో పాపాత్ముల్ని ఎందుకు సృష్టించాడు? సో ఈ పాప భావనలు ఇవన్నీ ఎందుకు సృష్టించాడు? సో ఈ పుణ్యాత్ములు సో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు సో మీకు ఏమంటాం, సో సో ఇది సో దిస్ ఈజ్ ద లైఫ్, సో ఈ విధంగా సో గడపాలి అని తెలియడం కోసం. సో చీకటి ఉన్నది, వెలుగు శక్తిని అధికరించడానికి చీకటి ఉన్నది. సో చేదు ఉన్నది, తీపి, సో తీపి విలువ తెలియడానికి దుష్టులు అనేవాళ్ళు ఉన్నది. సో మంచి వాళ్ళ యొక్క విలువ తెలియడానికి అనేది నా ఉదాహరణ. సో అండ్ టు బి కంటిన్యూడ్. సో చూసుకుందాం. సో సో అంటే సో చూసుకోండి. సో విత్ మై ఒపీనియన్ ఈస్, సో దుష్టుడు అనేవాడు ఎందుకున్నాడంటే, సో పుణ్యాత్ముడు విలువ తెలియాలంటే ఒక దుష్టుడు ఉంటేనే మనకి పుణ్యాత్ముడు విలువ తెలుస్తుంది. అందరూ పుణ్యాత్ములే అనుకోండి, దుష్టుడు విలువ తెలియదు. సో ఒకవేళ దుష్టుడు లేడు అనుకోండి, సో అసలు దేవుడు అనేవాడు, పుణ్యాత్ముడు పక్కన పెట్టండి, దేవుడు అనేవాడు ఉన్నాడన్న విలువే, సో దేవుడికి ఒక విలువే ఉండదు. సో దుష్టులు అనేవాళ్ళు లేకపోతే, సో ఈ దుష్టులు అనే వాళ్ళు ఉండబట్టే సో ఈ పాపాల నుండి, ఈ దుష్టుల నుండి, ఈ చెడు నుంచి, ఈ చెడ్డ వాళ్ళ నుండి, ఈ దుఃఖాల నుండి, ఈ సమస్యల నుండి సో మనల్ని కాపాడేవాడు ఒకడున్నాడు, ఆ జగన్నాథుడు ఒకడున్నాడు అని చెప్పి సో దేవుడికేసి మనం పయనించడం జరుగుతుంది. సో ఇవన్నీ ఉండబట్టి, సో ఈ దుఃఖం ఉండబట్టి, సో ఈ కష్టం ఉండబట్టి, ఈ సమస్యలు ఉండబట్టి, సో వీటన్నింటి నుంచి మమ్మల్ని గట్టెక్కించడానికి సో మాకు ఒక జగన్నాథుడు ఉన్నాడు, మాకు ఒక దేవుడు ఉన్నాడు, సో సో మాకు ఒక ప్రభువు ఉన్నాడు అని చెప్పి సో భావించడానికే ఇవన్నీ కూడా. సో సో ఇవన్నీ లేకపోతే సో మీరు ఈ సంసార చదరంగంలో పడి సో చిక్కుబడి ఇందులోనే కొట్టుకు చేస్తారు తప్ప సో మీ గమ్యస్థానమైనటువంటి భగవత్ సాక్షాత్కారాన్ని మర్చిపోతారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే, సో పసుగును మనం కర్రించుకుని కొడతాం. సో ఇంటికి అంటే ఒక ఆవుని గేదెని సో కర్రతో కొడతాం. సో ఏమి అది అక్కడెక్కడ తిరిగితే ఆ ఇంటికి పంపించాలి కదా, మరి దాన్ని ఇంటికి తోలుకెళ్ళాలి కదా. సో కర్రతో కొడతాం పసుగులను మనం. సో కర్రతో కొట్టి వాటిని జాయిగా తీసుకెళ్తాం, లేకపోతే అక్కడెక్కడ మేస్తే అక్కడే తిరుగుతాయి, ఇంటికి రావు. సో మరి వీటన్నింటితోనే కూడా సో మనిషిని సో ఈ కష్టాలు సో ఈ కష్టాల నుంచి మనం ఎన్నో నేర్చుకుంటాం, సుఖాల నుంచి ఏమీ నేర్చుకోలేము. సో ఈ కష్టాలు, ఈ సమస్యలు ఇవన్నీ కూడా మన జీవితంలో తగిలే ఈ ఎదురు దెబ్బలన్నీ కూడా సో ఇక్కడక్కడ మనం పడి సో ఈ చిక్కుల్లో సో మనం చిక్కుబడి ఉంటే సో ఈ ఎదురు దెబ్బలన్నీ కూడా సో వాటి నుండి మనల్ని మళ్లించి సో మన గమ్యస్థానానికి మళ్లించడానికి ఇవన్నీ కూడా ఈ ఎదురు దెబ్బలు, ఈ సమస్యలు, ఈ దుష్టులు, వీళ్ళందరూ కూడా ఈ దుష్టులు అనేవాళ్ళు సో లేకపోతే సో వాళ్ళ నుంచి వచ్చిన ఎదురు దెబ్బలు అనేవి మీరు తీసుకోకపోతే, తగలకపోతే మీకు సో మీరు ఎలా నేర్చుకుంటారో సో నేర్చుకోలేరు కదా. సో ఆ దుష్టులు అనేవాళ్ళు ఉండబట్టే సో మీ పరమ గమ్యం ఏంటి, సో భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, సో మా జగన్నాథుడు ఒకడు ఉన్నాడు, లోక నాయకుడు ఒకడు ఉన్నాడు, మమ్మల్ని అందరినీ కాపాడేవాడు అని చెప్పి సో ఆయన మీద మీ దృష్టి మళ్ళుతుంది. సో ఆ మీ పరమ గమ్యాన్ని మీరు అప్పుడు తెలుసుకోగలుగుతున్నారు, అప్పుడు వరకు లేకపోతే తెలుసుకోలేరు. సో ఈ దుష్టులు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు ఇవన్నీ మీ గమ్యాన్ని చేరుకోవడానికి, మీ పరమ గమ్యాన్ని చేరుకోవడానికి సో ఇవన్నీ కూడా మీకు తగిలే ఎదురు దెబ్బలు అనమాట. సో ఆవుల్ని, గేదెల్ని, పశువుల కాపరులు ఏ విధంగా సో కొట్టుకుని ఇంటికి తోలుకుని వస్తారో సో ఆ విధంగా అనమాట ఈ దెబ్బలన్నీ. సో ఈ సమస్యల రూపంలో వచ్చే దెబ్బలన్నీ కూడా మీ గమ్యాన్ని చేర్చడానికి అనమాట. సో అందుకని ఈ దుష్టులు, వీళ్ళు, వాళ్ళు ఇవన్నీ సో ఉండేది. దిస్ ఈజ్ మై ఎగ్జాంపుల్. సో అండ్ దెన్ పురిగింటి వ్యక్తి మళ్ళీ ఎలా అడుగుతున్నాడు, అలాంటి పక్షంలో పాపం చేయడం మా బాధ్యత ఉండదా, పాపం చేయడంలో మా బాధ్యత ఉండదా అలాంటప్పుడు అని అంటున్నాడు. సో అంటే శ్రీరామకృష్ణ వారు చెప్పారు పాపభావనలు ఎందుకు వస్తాయంటే అన్నీ ఆయనే సృష్టించాడు, మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని, సద్బుద్ధిని, దుర్బుద్ధిని ఇవన్నీ ఇచ్చేది ఆయనే, సమస్తం సృష్టించింది ఆయనే అని చెప్పి శ్రీరామకృష్ణ వారు చెప్పారు. సో చెప్తే మరి ఇతను అడుగుతున్నాడు, మరి అన్ని పాపాన్ని పుణ్యాన్ని కూడా సృష్టించింది ఆయనే, మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని సృష్టించింది ఆయనే కదండి. మరి సో మరి పాపం చేయడంలో మరి సో అంటే మరి ఆయన సృష్టించిందే కదా మేము చేస్తున్నాం, మరి అందులో మరి పాపం చేయడంలో మరి మాకు
ఈ విధమైన మరి బాధ్యతలు గట్రా ఉండవా? మరి పాపం చేస్తే మరి మాకు ఈ విధమైన చెడు కర్మ మేమేం మూట కట్టుకోమా? సో దానివల్ల మాకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవా అని శ్రీరామకృష్ణ వారిని ఒక భక్తుడు అడుగుతున్నాడు. సో దానికి శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు, పాపం చేస్తే దాని ఫలితాన్ని అనుభవించే తీరాలి, ఇది భగవంతుడి నియమం. సో మిరపకాయ నమిలితే నాలుక మంట పుట్టదా? తన యవ్వనంలో మాధురుబాబు అడ్డదిడ్డంగా జీవితాన్ని గడిపాడు, అందువల్లే చివరి రోజుల్లో నానా రోగాలతో బాధపడ్డాడు. సో ఇలా శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు. సో పాప పుణ్యాలు అన్నీ భగవంతుడే సృష్టించాడు. సో మరి పాపం చేస్తే మరి మాకు బాధ్యత ఉండదా అందులో? అది భగవంతుడు సృష్టించిందే కదా అని భక్తుడు శ్రీరామకృష్ణ వారిని అడిగితే శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు, నిజమే, మరి పాపం చేస్తే మీకు సో ఆ పాపానికి సంబంధించిన ఫలితాన్ని మీరు అనుభవించాలి. సో మిరపకాయ నవిలితే మంట పుడుతుంది కదా, సో మంట పుట్టదా? సో ఆ బాధ సో మంట వస్తుంది, సో ఆ బాధను అనుభవిస్తారుగా. సో పాపం చేస్తే దానికి సో పాపానికి సంబంధించినటువంటి ఆ ఫలితాన్ని కూడా మీరు సో అనుభవించాలి. సో మాధుర్బాబు అంటే సో ఆయన కాళికాలయం సో ఆయన కట్టించింది అనమాట. సో ఆయన సో కాళికాలయాన్ని రాణి రశ్మిని కట్టించారు. సో రాణి రశ్మిని ఆమె యొక్క మహారాణి. సో రాణి రశ్మిని యొక్క అల్లుడే ఆయన చిన్న అల్లుడు అనమాట. రాణి రశ్మిని చిన్న అల్లుడు మాతూర్బాబు. సో ఆయనే మొత్తం ఆ జమీన్ మొత్తం అంతా కూడా మాతూర్బాబు చూసుకునేవాడు. అలానే కాళికాలయం, సో కాళికాలయంలో అయ్యే ఖర్చులు ఇవి అవి. అలానే శ్రీరామకృష్ణుల వారిని సో సేవించుకోవడానికి శ్రీరామకృష్ణుల వారి ప్రథమ సరఫరాదారు కూడా సో మాతూర్బాబే. సో ఈ మాతూర్బాబు అన్ని శ్రీరామకృష్ణుల వారికి సో ఏవి కావాలంటే అవన్నీ కూడా సమకూర్చేవాడు అనమాట. సో దైవం చేత నియమించబడ్డ సో సరఫరాదారు సో మాతూర్బాబు కూడా సో యవ్వనంలో అడ్డదిడ్డంగా తన జీవితాన్ని గడిపాడు. సో గడిపినందుకు సో ఆయన కూడా దుఃఖాలు అనుభవించవలసి వచ్చింది. సో ఈ దుఃఖాలు అనుభవిస్తేనే కదా మనం అప్పుడు రియలైజ్ అవుతాం, ఏంటి కష్టాలు ఏంటి, మేము ఏం చేస్తున్నాం, మేము దేని గురించి పరిగెడుతున్నాం, సో ఈ జీవితం అంతా ఏంటి ఇలా అయిపోయింది అని ఏ రోజైతే మీకు ఆ ఎదురు దెబ్బలు తగిలినప్పుడే సో ఎప్పుడైతే సో ఈ కష్టాలు సో ఈ బాధల వల్ల మీకు ఎప్పుడైతే సో అవన్నీ సో మీరు బాధింపబడతారో, ఈ దుష్టుల వల్ల బాధింపబడతారో, చెడు చేత బాధింపబడతారో, సమస్యలకు గురవుతారో, సో వాటి నుండే మీరు సో జ్ఞానోదయం అవుతుంది. సో వీటన్నింటి వల్ల దుష్టులు పెట్టే కష్టాల వల్ల, సమస్యల వల్ల, బాధల వల్ల అప్పుడు సరైన పదం జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు జ్ఞానోదయం, వీటన్నింటి వల్ల జ్ఞానోదయం అవుతుంది. అంతేగాని సుఖాల వల్ల మీకు ఎప్పుడు జ్ఞానోదయం అవ్వదు. సో సుఖాల వల్ల మీరు ఇంకా మాయలో చిక్కుపడతారు, అంతేగాని సుఖం వల్ల మీకు ఎప్పుడు జ్ఞానోదయం అవ్వదు. సో ఈ చెడుని ఎదుర్కోవడం వల్ల సో దుష్టుల వల్లే మీకు జ్ఞానోదయం అవుతుంది. సో ఈ దుష్టులు అనే వాళ్ళు లేకపోతే మీకు ఎలా జ్ఞానోదయం అవుతుంది? అంతే కదా. సో ఈ బాధలు పడకపోతే మీకు ఎలా జ్ఞానోదయం అవుతుంది? సో మీకు జ్ఞానోదయం అవ్వడం కోసమే సో ఈ దుష్టులు వీళ్ళు సో ఈ పాపం సృష్టించింది. అందుకని అది లేకపోతే మీరు ఆ సుఖాలకు అలవాటు పడిపోయి సో ఆ సుఖమే మీ జీవిత గమ్యం అని సుఖాల కోసం వెంపర్లాడుతూ ఆ మాయలో అలా ఉండిపోతారు. సో ఎప్పుడైతే ఈ పాపం సమస్యలు ఇవన్నీ మీకు ఎప్పుడైతే ఎదురవుతాయో అప్పుడు మీరు వీటి నుండి సో అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. సో వీటి నుంచి ఎలా బయటపడాలి, మేము ఏ విధంగా బయటకు వస్తాం అని చెప్పి సో అప్పుడు మీకు ఆ థాట్స్ అప్పుడు వస్తాయి, అప్పుడు రియలైజ్ అవుతారు. సో అప్పుడు ఎప్పుడైతే సో మీరు కాన్షియస్ అవుతారో సో అప్పుడు సో భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. సో మమ్మల్ని కాపాడడానికి భగవంతుడు ఉన్నాడు. సో దేవుడు మమ్మల్ని కాపాడాలి. సో మేము దేవుని సాక్షాత్కరించుకోవాలి. సో దీనికి సాంగత్యం అవసరం. సో ఇవన్నీ కూడా అప్పుడు వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ సో ఇవి రావాలంటే ముందు మీకు ఈ దుష్టుల నుండి ఎదురు దెబ్బలు ఎదుర్కోవాలి, వాళ్ళు సో కష్టాలు ఎదుర్కోవాలి. సో ఇవన్నీ ఎదుర్కొంటేనే సో మీకు అప్పుడు ఇవి తెలుస్తాయి అనమాట. సో కథామృతం అంటే అది. సో అందుకని కథామృతం బుక్ పెట్టి రాయమనేది. తర్వాత చూడండి, తర్వాత యవ్వనంలో ఈ యథార్థాన్ని గ్రహించలేకపోవచ్చు. కాళికాలయం వంటశాలలో కట్టెలు మండేటప్పుడు గాడిపోయి వంక చూసేవాడిని. చెమ్మ ఉన్న కట్టెలు మొదట్లో చక్కగా మండేవి, వాటిలో ఇంత తడి ఉన్నట్లు అప్పుడు తెలియదు. కానీ కట్టె బాగా కాలిన తర్వాత కట్టెలోని తడి అంతా ఒక చివరికి చేరుకుంటుంది. చివరికి నీరు ఎగజెమ్మి మంటను సో ఆర్పివేస్తుంది. సో శ్రీరామకృష్ణ వారు సో దీని గురించి చెప్పారు, చూసారా? సో ఆ విధంగా సో తర్వాత కూడా చూద్దాం. తర్వాత ఎగ్జాంపుల్
ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆల్రెడీ, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కాబట్టి కామ క్రోధ లోభాలు ఇత్యాదుల పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి. హనుమంతుడిని ఉదాహరణగా తీసుకోండి. కోపోద్రేకంలో లంకను తగలబెట్టాడు. దాని తర్వాతే అశోకవనంలో సీత ఉన్న సంగతి గుర్తుకొచ్చింది. ఆమెకు ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని కంగారు పడిపోయాడు. సో కామ క్రోధ లోభాలు ఇత్యాదుల పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు. ఇవన్నింటి పట్ల ముందే మనం జాగ్రత్త వహించాలి. సో హనుమంతుడు ముందు లంకను తగలెట్టేసాడు. తర్వాత సీతాదేవి ఉంది కదా, అయ్యో నేను చూసుకోలేదు, ఆవిడకి ఏమన్నా అవుతుందేమో అని తర్వాత ఆలోచించాడు. మనం ముందుగానే మేల్కోవాలి. ఈ కామ క్రోధాదులు ఇవైతే కామం, క్రోధం, లోభం, ఇవన్నీ మోహం, ఇవన్నీ కూడా చాలా విషపూరితమైన భావనలు. ఇవన్నీ కూడా వీటికి మనం చిక్కుపడకూడదు. ముందుగానే యవ్వనంలోనే వీటి నుండి ఏ విధంగా బయటికి రావాలి అనేది తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత అనేది అందుకని భగవత్ సాక్షాత్కారం ఇవి తర్వాత విషయం పక్కన పెట్టండి. ఆధ్యాత్మికత ఏంటంటే వీటిని కామం, క్రోధం, లోభం, మోహాలు, మోహం ఇటువంటి వాటి నుండి ఎలా బయటపడాలి అనేది ఇవి చెప్తూ ఈ ఆధ్యాత్మికత అనేది మనకు టీచ్ చేస్తుంది అనమాట. హనుమంతుడు ముందు చూసుకోకుండా లంకను తగలబెట్టేసి తర్వాత కంగారు పడ్డాడు సీతాదేవికి ఏమైందని. అలాగా ముందు మీరు అన్ని వ్యసనాలు సంతరించుకుని అన్నింటిలోనే దొల్లేసి ఆ తర్వాత దీని నుంచి ఎలా బయటకు రావాలి అంతా మీ అంతటి మీరు కొలాప్స్ అయిపోయిన తర్వాత ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కొలాప్స్ అయిపోయిన తర్వాత ఒక 60 ఏళ్ళకి అప్పుడు జ్ఞానోదయం అయ్యి నేను కాస్త ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదోలా మేల్కోవాలని చెప్పి ఆ వయసులో అనుకుంటే వీలు లేదు. ఆ వయసులో 50-60 ఏళ్ళు వచ్చాక నేను ఏదో చేసేయాలి, ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది, ఇప్పుడు నేను మేల్కున్నానంటే వయసు అయిపోయింది. ఆ వయసులో ఎవరు ఏం చేయలేరు. కాబట్టి వయసులో ఉన్నప్పుడే కామ క్రోధ లోభ మోహాలు, గర్వం, అహంకారం వీటన్నింటిని కూడా నియంత్రించుకోవాలి. ఎప్పుడైతే యవ్వనంలో ఉన్నప్పుడు ఇవన్నింటినీ మనం నియంత్రించుకోగలిగామో మనం ఒక శక్తిగా ఎదుగుతాం. మనల్ని అదుపు మనకి అంటే ఇలాంటివి ఏ విధమైన వీక్నెస్ అంటే కామం, క్రోధం, లోభం, మోహం ఇలాంటి ఏ వీక్నెస్ లేని మనిషి ఒక శక్తిగా తయారవుతాడు ఈ సమాజానికి. అలాంటి వ్యక్తిని ఈ ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు. అలా మీరు కూడా తయారవ్వాలి. అంటే ఆధ్యాత్మికత ఒక్కటే దానికి మందు. ఆధ్యాత్మికత ఒక్కటే గురువు. ఆధ్యాత్మికత వీటన్నింటినీ ఆల్టర్ చేస్తుంది అనమాట. శ్రీరామకృష్ణ వారు అదే చెప్పారు. పొరుగుంటి వ్యక్తి అలా అయితే భగవంతుడి దుష్టులను ఎందుకు సృష్టించినట్లు? ఆయన ఇచ్చ, ఆయన లీల, ఆయన మాయలో విద్యామాయ అవిద్యామాయ రెండూ ఉన్నాయి. చీకటి ప్రయోజనం కూడా ఉంది. చీకటి వెలుగు మహిమను అధికతరం చేస్తుంది. శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు. పొరుగింటి వ్యక్తి అడుగుతున్నాడు, దుష్టులను ఎందుకు సృష్టించాడండి బాబా? అలాంటప్పుడు వాళ్ళ బాధ పడలేకపోతున్నాం, మేము మమ్మల్ని చంపేస్తున్నారు వాళ్ళని చెప్పి భక్తుడు అడిగాడు. శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు, ఆయన ఇచ్చ, ఆయన లీల, ఆయన సృష్టిలో విద్యామాయ. విద్యామాయ అంటే సాధువులు, వీళ్ళు వాళ్ళు భగవత్ సాక్షాత్కారం కోసం అన్వేషించే వాళ్ళు ఉన్నారు. అవిద్యమాయ అంటే ప్రాపంచిక సుఖాలను పట్టుకుపోయే వాళ్ళు అందరూ ఉన్నారు. రెండూ ఉన్నాయి. చీకటి ప్రయోజనం ఉంది అంటే చీకటి వెలుగు యొక్క మహిమను అధికతరం చేస్తుందని చెప్పారు. చీకటి వెలుగు యొక్క మహిమను అధికతరం చేస్తుంది. సింపుల్ గా చూసుకుందాం, చాలా సింపుల్ గా. చీకటి ఉంది, చీకటి ఉంటేనే రాత్రి అనేది, చీకటి రాత్రి, వెలుగు పగలు అనుకుందాం. సింపుల్ బేసిక్. రాత్రి అనేది లేకపోతే పగటి వెలుగు తెలియదు, అంతే కదా. ఉదయం రాత్రి వెలుతురే ఉందనుకోండి, వెలుగు తెలియదు. ఎందుకు ఉంది? కనీసం పడుకోవడానికి కూడా వీలు లేకుండా 24/7 వెలుతురే ఉంది అని చెప్పి అనుకుంటాం. ఇంకా చూస్తే మన ఈ ప్రపంచంలో ఈ గ్లోబ్ లో కొన్ని చోట్ల అయితే అసలు చీకటి అనేది ఉండదని చెప్తారు. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అలాంటి ఏరియాల్లో. మీరు గూగుల్లో బ్రౌజ్ చేసి చూడండి. ఈ చీకటి అనేది ఉండబట్టే వెలుతురు యొక్క విలువ తెలుస్తుంది. చీకటి అనేది లేకపోతే వెలుతురు యొక్క విలువ తెలియదు. ఈ దుష్టులు, ఈ కష్టాలు, సుఖాలు ఇవన్నీ, ఈ దుష్టులు, కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా మనకి జ్ఞానోదయం కలిగించడానికి ఇవన్నీ మనకి జీవితంలో తగిలే కొన్ని
సో మనకి జీవితంలో కలిగే కొన్ని ఎదురు దెబ్బలు అనమాట ఇవన్నీ కూడా. సో వీటినన్నింటినీ ఇలాంటి ఎన్నో దెబ్బలు, ఎన్నో ఊడిదడుకులు తిన్న తర్వాత మనకు జ్ఞానోదయం అవుతుంది. అందుకని దుష్టులు ఇవన్నీ ఈ చెడు, అసౌకర్యం, సమస్యలు ఇవన్నీ ఇదే అర్థం అనమాట. తర్వాత కామం, క్రోధం, లోభం ఇత్యాదులు నిస్సంశయంగా దోషాలే. అలాంటప్పుడు భగవంతుడు వాటిని ఎందుకు సృష్టించాడు? మహాత్ములను సృష్టించే నిమిత్తం. ఇంద్రియాలను జయించితే మనిషి మహాత్ముడు కాగలడు. జితేంద్రియుడికి సాధ్యం కానిది ఏముంది? భగవత్ కృపతో అతడు ఆయన్ను ప్రాప్తించుకోగలడు. మరో విషయాన్ని గమనించాలి. కామం ద్వారానే భగవంతుని సృష్టి లీల కొనసాగుతుంది. ఇందులో చాలా 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 డెప్త్ ఉంది, ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 40 చూసుకోండి. మహాత్ముల్ని సృష్టించే నిమిత్తం ఇంద్రియాలను జయించితే మనిషి మహాత్ముడు కాగలడు. ఇక్కడ చూడండి. కామం, క్రోధం, లోభం ఇత్యాదులు నిస్సంశయంగా దోషాలే. అలాంటప్పుడు భగవంతుడు వాటిని ఎందుకు సృష్టించాడు? కామం, క్రోధం ఇత్యాదులు అనేది దోషాలే. అలాంటప్పుడు మరి ఎందుకు సృష్టించాలి? ఆ దోషాలను సృష్టించకుండా ఉంటే సరిపోద్ది కదా. అవి లేకపోతే మనిషి సుఖంగా ఉంటాడు కదా. వీటి వల్లే కదా మనిషి ఇబ్బంది పడుతున్నాడు. వాటిని మొత్తానికి తీసేయచ్చు కదా అని చెప్పి ప్రశ్న. దానికి ఎలా చెప్తున్నారు? మహాత్ములను సృష్టించే నిమిత్తం ఇంద్రియాలను జయించితే మనిషి మహాత్ముడు కాగలడు. మహాత్ములను సృష్టించే నిమిత్తం ఇవన్నీ ఇంద్రియాలను జయించితే మనిషి మహాత్ముడు కాగలడు. ఎవరైతే ఇంద్రియాలను జయించగలడో అతనే మహాత్ముడు అని శ్రీరామకృష్ణుడు చెప్పడం జరిగింది. జితేంద్రియుడికి సాధ్యం కానిది ఏముంది? భగవత్ కృపతో అతడు ఆయన్ని ప్రాప్తించుకోగలడు. మరో విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక్కడ కామం ద్వారానే భగవంతుడి సృష్టి లీలా జరుగుతుంది. కామం అనేది ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. దానివల్ల మనిషి మాయలో చిక్కుబడుతున్నాడు. ఈ మోహం కామం ద్వారా మోహం ఇవన్నీ సంతరించుకుని మనిషి మాయలో చిక్కుబడుతున్నాడు. మాయలో చిక్కుబడి ఆ సంసార జంజాటంలో ఇరుక్కుని మనిషి అందులో చిక్కుబడుతున్నాడు. చిక్కుబడి వాటి కారణంగానే ఏదో ఒక రోజున ఈ కామం కారణంగా, ఈ క్రోధం కారణంగా అతను జ్ఞానోదయం పొంది ఈ సమస్యల కారణంగా వీటన్నింటి ద్వారా, అంటే శ్రీరామకృష్ణ వారు చెప్పిన పాయింట్కి మీనింగ్ చెప్తున్నాను చూడండి. వీటన్నింటి ద్వారా అతను జ్ఞానోదయం పొంది ఈ కామం, క్రోధం, మోహం, లోభం వీటన్నింటిని ఎదుర్కొని వీటన్నింటి ద్వారా వచ్చిన పర్యావసానాలని భరించి అతను జ్ఞానోదయం పొంది నేను ప్రీవియస్ చెప్పినట్టు, ఇందాక మనం ప్రీవియస్ చెప్పుకున్నట్టు అతను జ్ఞానోదయాన్ని పొందుతాడు. ఎవరైతే వీటన్నింటిని జయిస్తాడో, అంటే జ్ఞానోదయాన్ని పొందుతాడో ఇక్కడ చెప్పారు, అతనే మహాత్ముడు కాగలుగుతాడు. అతనే దీని అర్థం అది. ఇక్కడ చూసుకోండి. కామం, క్రోధం, లోభం ఇత్యాదులు వీటన్నీ కూడా ఎవరైతే వీటన్నింటినీ జయించగలడో అతనే మహాత్ముడు కాగలుగుతాడు. ప్రతి మనిషి వీటిని జయించాలన్నమాట. జయించాలంటే ఏమి చేయాలి? ఫస్ట్ కుంటా వీటన్నింటి ద్వారా వచ్చిన పర్యవసానాలు, అంటే వీటన్నింటి ద్వారా వచ్చిన కష్టాలు, సమస్యలు ఎన్నో జన్మల బట్టి అనుభవించి ఆ వేదన అనుభవించిన తర్వాత ఏదో జన్మలో మనకు ఖచ్చితంగా జ్ఞానోదయం కలుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానోదయం కలుగుతుందో అప్పుడు ఆ మనిషి వీటన్నింటినీ జయించగలుగుతాడు. కామం, క్రోధం, లోభం, మోహం వీటన్నింటినీ ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగి వీటన్నింటినీ జయించగలుగుతాడో అతను మహాత్ముడు అవుతాడు. జితేంద్రియుడికి, అంటే ఇవన్నింటినీ జయించిన వాడికి, మహాత్ముడికి ఈ ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. అతను ఈ ప్రపంచంలో తిరుగులేనటువంటి ఒక శక్తిగా ఎదుగుతాడు అని శ్రీరామకృష్ణ వారు చెప్పారు. అలానే ఈ కామం, క్రోధం ఇవన్నీ కూడా మనకి మాయలో చిక్కుబడుతున్నాయి, మనల్ని మాయలోకి నెట్టివేస్తున్నాయి అని చెప్పుకున్నాం. అలానే శ్రీరామకృష్ణ వారు ఇంకో మాట కూడా చెప్పారు, మీరు గమనించవలసిన విషయం ఉంది. ఈ కామం, క్రోధం ఇవన్నీ మనల్ని ఇందులోకి, అంటే మాయలోకి నెట్టివేస్తున్నాయి. కాకపోతే ఈ కామం అనేది ఉండబట్టే సృష్టి అనేది నడుస్తుంది. సృష్టి అనేది కొనసాగుతుంది.
సృష్టి లీల ఇవన్నీ నడుస్తున్నాయి అని చెప్పి సో శ్రీరామకృష్ణ వారు చెప్పారు. సో ఆ కామం అనేది ఇంధనం దేనికి, సృష్టిని నడపడానికి. అంటే సో అది ఎంతవరకు, సో మనం పిల్లల్ని కనడానికి సో పిల్లల్ని కనడానికి సో ఆ కామం అనేది ఒక ఇంధనం. సో ఆ ఇంధనాన్ని ఎంతవరకు ఉపయోగించాలి, పిల్లల్ని కనడానికి సో ఎంత ఇంధనం అవసరమో అంత ఇంధనాన్ని, అంటే ఎంత వరకు అవసరమో అంతవరకు మాత్రమే దానిని ఉపయోగించి సో తర్వాత సో దానిని మనం ఉపయోగించకూడదు. సో మనం ఎప్పుడైతే సో సృష్టి నియమం ప్రకారం, దాంపత్య జీవిత నియమం ప్రకారం సో పెళ్ళయింది, పిల్లల్ని కన్నారు, సో అంతవరకే కామం అనేది. సో తరువాత దానిని సో ఉపయోగించకూడదు. ఆ తర్వాత సో భార్య భర్త ఇద్దరూ కూడా సో ఒక విధంగా చెప్పాలంటే సోదర సోదరి భావనతో గడపాలి. సో అన్నా తమ్ముళ్ళనే, అన్నా చెల్లెల్లా గడపాలని శ్రీరామకృష్ణుల వారు సెలవివ్వడం జరిగింది. సో ఈ కామం అనేది సో సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగించాలి. సో ఒకరిద్దరు పిల్లల్ని కన్న తర్వాత దీన్ని ఉపయోగించకూడదు అని శ్రీరామకృష్ణ వారు చెప్పారు. సో సో ఉపయోగిస్తే ఇది సో అది మీకు మాయలోకి చిక్కుపడుతుంది అనమాట. సో పిల్లల్ని కనమనే చెప్పారు, కనవద్దని కాదు. కాకపోతే అది ఎంతవరకు అంతవరకు ఉపయోగించండి, ఎక్కువ ఉపయోగించకూడదు. సో పిల్లల్ని కనడం వరకే పరిమితం అవ్వాలి, అంతేగాని దానికి మీరు ఆ ఇంద్రియ సుఖానికి మీరు బానిస అయిపోకూడదు అని శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు. సో ఆ పిల్లల్ని కని సో ఆ ఇంద్రియ సుఖానికి బానిస అయిపోయారంటే మీరు మాయలో చిక్కుబడినట్టే అని దీని అర్థం అనమాట. సో తరువాత ఆయన ఎలా చెప్తున్నారు, సో దుష్టులు ఉండడం కూడా అవసరమే. గ్రామంలో జనులు తిరుగుబాటు చేశారు, వారిని అణచడానికి గోలోక్ చౌదరిని పంపవలసి వచ్చింది. అతడి పేరు వెంటనే జనం గడగడ వణికిపోతారు. అంత చండ శాసనమైనది అతడి నిర్వాహం. సో సో ఇవి చెప్తున్నారు అన్నమాట. సో దుష్టులు ఉండడం కూడా మంచిదే, మరి దుష్టులు ఉండబట్టే కదా సో అందరూ కూడా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, సో లోకనాయకుడు, సో జగత్తుకి ప్రభు ఒకడు ఉన్నాడు, సో ఆయన మమ్మల్ని కాపాడుతాడని చెప్పి సో ఈ దుష్టులు ఉండబట్టే అందరూ ఆయన వైపు, భగవంతుడి వైపు మళ్ళుతున్నారు. ఈ దుష్టులు లేకపోతే అందరూ ఈ సుఖభోగాలను అనుభవిస్తూ, ఈ కష్టాలు లేకపోతే ఆ సుఖాలను అనుభవిస్తూ, సుఖాలను వెంపర్లాడుతూ సో అందులోనే పడి కొట్టుమిట్టాడతారు. కానీ భగవత్ సాక్షాత్కారాన్ని, మోక్ష మార్గాన్ని ఎవరు అన్వేషించరని సో దీని అర్థం. సో తర్వాత ఇలా చెప్తున్నారు, అన్ని రకాల వ్యక్తులు ఉండాలి. సీత రాముడిని చూసి, నాద అయోధ్యలో అన్ని భవనాలు అయి ఉంటే బాగుంటుంది, అనేక ఇళ్ళు శిథిలావస్థలో పాడుబడి కనబడుతున్నాయని చెప్పింది. అందుకు రాముడు, సీత అన్ని ఇళ్ళు సుందరంగా ఉంటే తాపి పని వారి జీవనం ఏమవుతుంది అన్నారు. అంటే సో ఇలా చెప్పారు. సో సీతాదేవి, నాత సో ఇక్కడ వాళ్ళ ఇళ్ళన్నీ పాడుపడి ఉన్నాయి కదండి మీ రాజ్యంలోని, సో మీ రాజ్యంలో ప్రజలు అలా ఇబ్బంది పడుతున్నారు. సో చక్కటి ఇల్లు అందరికీ కూడా పక్కా ఇల్లులు సో కట్టించి ఇచ్చేస్తే సరిపోతుంది కదండి, సో అన్నీ పక్కా ఇల్లుగా మార్చేయండి అని చెప్పి మార్చేయచ్చు కదండి అని సీతాదేవి రాముల వారిని అడిగితే సో చెప్తున్నారు రాముల వారు సీతాదేవికి. సో సీత ఎలా, సో అందరికీ కూడా పక్కా ఇల్లు కట్టించేస్తే తాపి వాళ్ళు ఏమైపోవాలి, అంటే ఇల్లు కట్టే వాళ్ళు ఏమైపోవాలి, ఆ పైన దూలాలు చెక్కే వాళ్ళు ఏమైపోవాలి, వేసే వాళ్ళు ఏమైపోవాలి, వడ్రంగి పని వాళ్ళు ఏమైపోవాలి, సో వాళ్ళందరికీ కూడా తిండి లేని వాళ్ళు అయిపోతారు కదా. సో ఆ ఇల్లు అనేవి అలా ఉండబట్టే సో వాళ్ళందరికీ సో ఈ వృత్తి అనేది ఉంది. సో తిండి అనేది దొరుకుతుంది, పని దొరుకుతుంది, తిండి దొరుకుతుంది, పోషణ దొరుకుతుంది కదా. సో అవన్నీ కట్టించేస్తే వాళ్ళు ఏమైపోవాలి అని చెప్తున్నారనమాట. సో ఆ విధంగా దుష్టులు అనే వాళ్ళు ఉండబట్టే మనిషి సో మనం భగవత్ సాక్షాత్కారం చేరుకోవడానికి సో వాళ్ళందరూ పెట్టే సమస్యలు, సో కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా అలా ఉపయోగపడుతున్నాయి అనమాట భగవంతుడిని చేరుకోవడానికి. అవి లేకపోతే మనం భగవంతుడిని చేరుకోలేం. సో అవన్నీ కూడా సో మనల్ని సో కష్టాలన్నీ కూడా సో కొరడా జులిపించినట్టే ఉంటాయి మనకన్నీ కూడా. సో ఎందుకని సో గుర్రాన్ని మీద కొరడా జులిపిస్తారు, ఎందుకని సో దౌడు తీయించడానికి, సో మన గమ్యం వైపు దౌడు తీయించడానికి. సో అలా మనల్ని కూడా ఈ దుష్టులు, సో కష్టాలు, సో సమస్యలు ఇవన్నీ కూడా సో కొరడా దెబ్బల్లా మనల్ని మన గమ్యస్థానం వైపు దౌడు తీయించడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఇది దీని అర్థం. సో తర్వాత
భగవంతుడు నానా విధాలైన వాటిని సృజించాడు. మంచి చెట్టు, విషపు చెట్టు, వాటితో పాటు కలుపు మొక్కల్ని సృష్టించాడు. ప్రాణులలో మంచివి, క్రూరమైనవి అన్నీ ఉన్నాయి. పులి, సింహం, పాము మొదలైనవి అన్నీ ఉన్నాయి. సో ఇది అన్నమాట. సో భగవంతుడు అన్నింటినీ సృష్టించాడు. మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని, పుణ్యాత్ముల్ని, పాపాత్ముల్ని, సో అందరినీ సృష్టించాడు. భగవంతుడి సృష్టిలో అన్నీ ఉన్నాయి. సో ఈ చెడ్డ వాళ్ళు ఉండబట్టే మంచి వాళ్ళు సో వాళ్ళ పరమ గమ్యాన్ని చేరుకోవడానికి సో దోహదపడుతున్నారు. సో ఈ సమస్యలు అనేవి పరమ గమ్యాన్ని చేరుకోవడానికి దోహదపడుతున్నాయి అని చెప్పి శ్రీరామకృష్ణుల వారు సో సెలవివ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఉండబట్టే సో గుర్రాన్ని సో ఆ కొరడా దెబ్బలు, గుర్రాన్ని కొట్టే కొరడా దెబ్బలు ఏ విధంగా గుర్రాన్ని గమ్యస్థానం వైపు దౌడు తీస్తున్నాయో, సో ఈ సమస్యలు, కష్టాలు ఇవన్నీ కూడా మనిషిని సో వారి గమ్యస్థానం వైపు అంటే భగవత్ సాక్షాత్కారమే సో మనిషి పరమ గమ్యం, సో ఆ గమ్యం వైపు దారి తీస్తున్నాయని సో శ్రీరామకృష్ణ వారు సెలవు ఇవ్వడం జరిగింది. సో ఇది నేటి అంశం. థ్యాంక్ యూ. సో అందరూ కూడా మన కొత్త ఛానల్ సో ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ స్వామి ప్రజ్ఞానాథానంద, సో ప్రజ్ఞానాథానంద డిసైపుల్ అని కొట్టినా సరే వస్తుంది. సో మీరు సెట్ చేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా సో ఇంగ్లీష్లో వీడియోస్ ఉన్నాయి. సో ఫ్యూచర్లో మనం కథామృతం ఇంగ్లీష్లో కూడా చెప్పుకుందాం. సో ఇది నేటి అంశం. సో థ్యాంక్ యూ. జయ రామకృష్ణ.